సో రీసెంట్గా అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ హీరో వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ పేరు మార్చి వేదా V2 అనే బ్రాండ్తో అయితే వేదా V2 సంబంధించిన 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారనమాట. అందులో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కేవలం 96,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. అలానే ఇంకొన్ని వేరియంట్స్లో రేంజ్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అయితే కస్టమర్స్కి ఉన్న డౌట్ ఏంటంటే మరి హీరో వేదా V2 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చలేదా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ మన హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ చూసి ఇదే అనమాట. వీళ్ళు లాంచ్ చేసిన 3 మోడల్స్ వేదా V1 Pro, అలానే వేదా V2 Plus, అలానే వేదా V2 Lite. యాక్చువల్గా ఈ V2 Liteని కొత్తగా వేరియంట్ లాంచ్ చేశారని చెప్తున్నారు, కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్గా వచ్చిన వేదా మోడల్స్లోనే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేశారు, రేంజ్ అనేది సాఫ్ట్వేర్ ద్వారా అప్గ్రేడ్ చేశారు. అంటే అంతకుమించి దీంట్లో కొత్తగా ఏమీ అందులో మార్పులు ఏమీ కనిపించలేదు నాకైతే. ఇది వచ్చి బాగా బేసిక్ వేరియంట్ కింద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. సో ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే వేదా V2 Lite అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. మొత్తం 4 కలర్స్లో అవైలబుల్గా ఉందంటున్నారు. సో దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఒకటే ఒక బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఆ బ్యాటరీ ప్యాక్ కూడా చూసుకున్నట్లయితే మనం 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఐడీసీ రేంజ్ చూస్తే 94 కిలోమీటర్స్. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రియల్ రేంజ్ అనేది ఇక్కడ పైన మెన్షన్ చేయట్లేదు, కానీ వీళ్ళ బ్రౌచర్లో చెక్ చేస్తే 64 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 64 కిలోమీటర్స్ అంటే చాలా తక్కువ అనమాట. ఇక టాప్ స్పీడ్ చూసుకుంటే 69, యాక్సిలరేషన్ అయితే సేమ్ 4.2 సెకండ్స్లో 40 స్పీడ్ అనేది రీచ్ అవుతుంది. మోడ్స్ కూడా ఎక్కువ మరియు రైడ్ మోడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఎక్కువ మరియు రైడ్ మోడ్లో అయితే 2 మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే సేమ్ ప్రీవియస్గా వేదా V1 మోడల్లో ఉన్న సేమ్ అదే ఇన్ఫర్మేషన్. ఎల్ఈడి ప్రొజెక్టర్, 26 లీటర్ బూట్ స్పేస్, కీలెస్ ఎంట్రీ. ఈ ఫీచర్స్ అనేవి మనకి వేదా V2 Lite మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నా కూడా మనకి అరౌండ్ 4 hours ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. బ్రౌచర్ మీద క్లిక్ చేస్తే ఆ బ్రౌచర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అందులో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్న 3 గంటల 30 నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 years of 30,000 కిలోమీటర్స్. ఇప్పుడు మనకి వేదా V2 Lite ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చా. నేనైతే మాత్రం క్లియర్ గా చెప్తున్నాను, వేదా V2 Lite ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం వల్ల మీకైతే ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రైస్ చూస్తే 96,000 ఉంది, 64 కిలోమీటర్ రేంజ్. సింగిల్ యూజర్ వెళ్తేనే 64 కిలోమీటర్స్. అంటే మీరు ఇంకా డబల్స్ వెళ్తే దాదాపుగా ఒక 50 ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నథింగ్ బట్ మన ఒక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా తక్కువ రేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది మరి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఏ ఉద్దేశంతో 64 కిలోమీటర్ రేంజ్ తీసుకొచ్చారు అనేది వాళ్ళకే తెలియాలి. బట్ ఈ పర్టికులర్ వేదా V2 Lite ఎలక్ట్రిక్ స్కూటర్ మోస్ట్లీ కస్టమర్ తీసుకుంటే పెద్ద ఉపయోగం అనేది ఏమీ కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చి వేదా V2 Plus వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చూస్తే 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 143 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, టాప్ స్పీడ్ వచ్చి 85 కిలోమీటర్లు ఇస్తున్నారు. యాక్సిలరేషన్ ఏమో 3.4 సెకండ్స్లోనే 40 స్పీడ్ రీచ్ అవుతుంది. ఇందులో ఎక్కువ సిటీ స్పోర్ట్స్ మోడ్ 3 మోడ్స్ ఇస్తున్నారు. సేమ్ 7-inch డిస్ప్లే, రీజనరేటివ్ బ్రేకింగ్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, 26 లీటర్ బూట్ స్పేస్, కీలెస్ ఎంట్రీ. ఇంకా ఫీచర్స్ వస్తే ఛార్జింగ్ వేర్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ 3 వేరియంట్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ఈ డిస్ప్లే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఐడీసీ 143 చెప్పినా కూడా మన రియల్ రేంజ్ చూడండి 100 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ మోడల్లో 85 స్పీడ్ ఇస్తున్నారు. ప్రీవియస్గా వేదా V1 Plus మోడల్లో 80 స్పీడ్ ఇచ్చారు, బట్ ఇక్కడ 5 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ పెంచారు. ఇంకా వేదా V1 Plusలో కొత్తగా చేసిన మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. జస్ట్ వీళ్ళు ఆ ప్రీవియస్గా ఉన్న స్కూటర్కి V1 కాస్త V2 అని పెట్టారు తప్పిస్తే ఏమీ కనిపించట్లేదు. ఈవెన్ రేంజ్ కూడా ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. కాస్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ ఒకటే మాత్రం తగ్గించడం జరిగింది. మరి వేదా V2 Plus వేరియంట్ని తీసుకొచ్చలేదని చెప్పే ముందు ఒకసారి వేదా V2 సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించండి ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్లో. ఇప్పుడు మన వేదా V2 Pro విషయానికి వెళ్దాం. సో ఈ లెర్న్ మోడ్లోకి వెళ్దాం. ఇందులో వచ్చి ఇంకొక కలర్ యాడ్ చేశారు. ఒక్కొక్క మోడల్లో ఇంకొక కొత్త కలర్ యాడ్ చేస్తున్నారు తప్పిస్తే స్పెసిఫికేషన్స్ పరంగా మరీ డిఫరెన్స్ ఏం చూపించట్లేదు. ఇందులో కూడా సేమ్ 2 బ్యాటరీస్ ఇస్తున్నారు. 3.9 కిలోవాట్ అవర్ కెపాసిటీ, 2 బ్యాటరీ ప్యాక్స్ కలిపితే. ఐడీసీ రేంజ్ వచ్చి 165 కిలోమీటర్లు. రియల్ రేంజ్ వచ్చి వీళ్ళ బ్రౌచర్ లో క్లియర్ గా ఇచ్చారు 114 కిలోమీటర్లు ఇచ్చారు. ఓకే, సో ప్రీవియస్ గా ఇచ్చిన వేదా V1 Pro వేరియంట్కి వచ్చి 110 కాస్తే ఇప్పుడు 4 కిలోమీటర్ పెంచారు. చాలా ఎక్కువ అనుకోవాలి, మరి ఏంటో తెలియదు, కానీ 114 కిలోమీటర్ చేశారు. బట్ టాప్ స్పీడ్ అయితే 90 కిలోమీటర్స్. ప్రీవియస్గా 18 కాస్తే ఇప్పుడు 90 చేశారు. ఇంకో 10 కిలోమీటర్ టాప్ స్పీడ్ పెంచారు. యాక్సిలరేషన్ మాత్రం బాగా పెంచారు. 0 to 40 2.9 సెకండ్స్. ఆల్మోస్ట్ మనకి ఏతర్ ఓలా ఇంచుమించుగా వచ్చేంత యాక్సిలరేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో యాక్సిలరేషన్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు. ఇక ఎక్కువ రైడ్, స్పోర్ట్స్, కస్టమ్ మోడ్ అనేది. సో మోడ్స్లో కస్టమ్ మోడ్ మాత్రం దీనికి ఇచ్చారనమాట. ఇది ఈ 4 మోడ్స్ అని ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సేమ్ మిగిలిన ఫీచర్స్ అని సిమిలర్ గానే ఇస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా. సో ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 135,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మరి వేదా V2 ప్లస్ను కానీ వేదా V2 ప్రోను ఎలక్ట్రిక్ స్కూటర్ని కానీ మనం తీసుకొచ్చలేదా? ప్రజెంట్ మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే సినారియోస్లో ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్లో ఉదాహరణకి వేదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ వేదా V2 ప్లస్ కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పెద్ద రేంజ్ డిఫరెన్స్ ఏం కనిపించట్లా మనకి. 100 కిలోమీటర్లు 114 కిలోమీటర్లు రెండు రియల్ రేంజ్ అని చెప్తున్నారు. బట్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ చూస్తే ఏతర్ రిస్తా అని ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఏతర్ రిస్తా వంటి ఎలక్ట్రిక్ స్కూటరే మనకి 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి 105 కిలోమీటర్ రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకుంటే 80 కిలోమీటర్లు. ఇంకోటి ఆంపియర్ నెక్సెస్ తీసుకుందాం. ఆంపియర్ నెక్సెస్ 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఇస్తున్నారు. 93 స్పీడ్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 110-112 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆంపియర్ నెక్సెస్ లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, అలాగే ఏతర్ రిస్తాలో నార్మల్ డిస్ప్లే ఉంది. బట్ పర్ఫార్మెన్స్ ఓరియంట్గా రేంజ్ పరంగా చూసుకున్నా, కంఫర్ట్ పరంగా చూసుకున్నా పెద్ద సీట్స్ అనేవి దీనికన్నా సీట్ పరంగా చూస్తే పెద్ద సీట్లు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా వేదా V2 ప్లస్ కానీ లేకపోతే వేదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందామని ఆలోచిస్తే కనుక మరీ పెద్దగా డిఫరెన్స్ ఏమి కనిపించట్లేదు. వీళ్ళు నిజంగా ఏమైనా రేంజ్ ఏమైనా పెంచుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 4 కిలోమీటర్లు పెంచడం అనేది కొంచెం ఆశ్చర్యంగా గురి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 3.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కనీసం తక్కువలో తక్కువ 120 పైగా ఇవ్వచ్చు. బట్ వీళ్ళు కొంచెం ఏదో ప్రసాదం పెట్టినట్టు కొంచెం ఒక 4 కిలోమీటర్లు ఇలా పెంచినట్టు వెళ్తుంది, కానీ కస్టమర్స్ యూజ్ అయ్యేంత రేంజ్ అనేది డిఫరెన్స్ చూపించలేకపోతున్నారు. 3.44 ఏమో వేదా V2 ప్లస్కి ఇచ్చారు, 3.94 ఇచ్చారు. అంటే దాదాపు 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. 120-130 కూడా ఇవ్వచ్చు. బట్ వాళ్ళు ఎందుకు ఏ ఉద్దేశంతో రిస్ట్రిక్ట్ చేస్తారో తెలియట్లేదు. కానీ మరి కాంపిటేటర్స్ కంపేర్ చేస్తే కనుక ఈ 1,15,000 రూపాయల ప్రైస్ కానీ ఈ 1,35,000 రూపాయల ప్రైస్ పెడితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ తీసుకుంటే ఈవెన్ మనకి బీగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా దాదాపు 1,35,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్లోకి వచ్చేస్తుంది. రియల్ రేంజ్ 120 కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేసి అది కూడా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అనేది అందుబాటులోకి ఉంది. సో ఇన్ని ఆల్టర్నేటివ్స్ అనేవి వీటికన్నా తక్కువ ప్రైస్కి అందుబాటులోకి ఉన్నప్పుడు మరి కస్టమర్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ రేంజ్ చూసుకున్న తర్వాత టూ మచ్ డిఫరెన్స్ అనేవి అయితే కనిపించట్లా. అంటే 1.15 lakh కానీ 1.35 lakh కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయని కొన్ని అడ్వాంటేజెస్ తప్పిస్తే యాజ్ ఏ ఒక కస్టమర్కి ఏ ఈవీ కస్టమర్ తీసుకునేటప్పుడైనా రేంజ్ అనేది మేజర్గా తీసుకోవాలి, రియల్ రేంజ్ చూసుకోవాలి. కాబట్టి ఆ రియల్ రేంజ్లో మాత్రం పెద్దగా అయితే నాకు డిఫరెన్స్ ఏమైతే కనిపించట్లా. ఎగ్జిస్టింగ్గా డిఫరెంట్ వేరియంట్స్ కూడా వేరే కాంపిటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా హీరో మోటార్ కప్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్సిడర్ చేయాలంటే ఏమన్నా ఒక పాజిటివ్ అంశం ఉందంటే కనుక ప్రీవియస్గా ఉన్న ప్రైజెస్ మీద ప్రైజెస్ అనేది తగ్గించారు. ఉదాహరణకి వేదా V1 ప్లస్ వేరియంట్ మొన్నటి వరకు 1,20,000 రూపాయలు అరౌండ్ ఆ ప్రైస్ ఉండేది అమెజాన్ ప్లాట్ఫామ్లో. బట్ వీళ్ళ వెబ్సైట్లో వేదా ఓల్డ్ వెబ్సైట్లో 1,30,000 దాకా ఉండేది. సో ఆ పాయింట్లో చూసుకుంటే ప్రైస్ తగ్గించారు ఒక 15,000. ఇలానే వేదా V1 ప్రో వేరియంట్ 1,50,000 ఉండేది, ఇప్పుడు 1,35,000 చేశారు. సో ఆ ప్రైస్ తగ్గించారు అనేది మాత్రం ఒక మంచి విషయం. డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ ద్వారా ప్రైస్ తగ్గించారు. బట్ ఇప్పుడు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ని అమెజాన్లో ఇంకా తగ్గిస్తే కనుక అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ ఎగ్జిస్టింగ్గా వేదా ఓల్డ్లో ఉన్న ప్రైస్ని ఇచ్చి మళ్ళీ అమెజాన్లో ఆఫర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇన్ కేస్ అమెజాన్లో ఇంకా మొన్నటి వరకు ఇచ్చారు కదా అప్ టు 30,000 విత్ క్రెడిట్ కార్డు అలాంటి డిస్కౌంట్ ఇస్తే మాత్రం అప్పుడు బయింగ్ ఆప్షన్స్లో మీరు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పుడైతే పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ నుంచి అఫీషియల్ వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రైజెస్ తగ్గినాయి, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా హీరో మోటార్ కప్ కానీ ఇలాగ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇలాగ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొత్తగా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది, వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మనకి ఇంచుమించుకి ఇదే ప్రైస్లో అందుబాటులో ఉంది. అటువంటి అప్పుడు ఒక క్లారిటీ ఉన్నది మనకి. దానికోసమే మన ఈవీ కుర్రాడు కోర్సులో స్పెసిఫిక్గా ఇలా కంపారిజన్ చార్ట్ లాంటిది ఒకటి ఇస్తున్నాం. ఆ కంపారిజన్ చార్ట్ చూసుకుంటే మాక్సిమం ఆల్మోస్ట్ 99% మీరు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కంపేర్ చేసుకుని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరుగా ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు. ఎవరైతే ఈవీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మన ఈవీ కుర్రాడు ఛానల్ తరపున ఆఫర్ చేసిన ఈవీ కోర్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీ టైం సేవ్ చేసుకోవచ్చు, అలానే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ని మీరే కొనుక్కునే అవకాశం అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు ఛానల్ ఆఫర్ చేసిన ఈవీ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇది వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లో పెంచినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైది ఫ్యూచర్. Good.